వెల్కమ్ టు ది లియో. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఆకవీడు దగ్గర ఒక రామాలయానికి సంబంధించి చిన్న ఇష్యూ రేగింది. మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు శ్రీరామనవమి సందర్భంగా ఆలయాన్ని దర్శించుకునే ప్రయత్నం చేసిన సమయంలో కొంతమంది ఆయన మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే వాస్తవానికి ఈ ఆలయ దుస్థితి గురించి మొదటగా వార్త రాసింది సాక్షినే. వాస్తవానికి అంటే సాక్షికి విలువలు విశ్వసనీయతలు ఉండవు, రాజకీయం కోసం ఎంతకైనా బరి తెగిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. వాస్తవానికి ఇదంతా సాక్షి ప్రీ ప్లానుడ్ కుట్ర ఏమోనని నా అనుమానం కూడా ఉంది. ఎందుకనంటే రామయ్య ఇటు చూడవయ్య, శ్రీరాములు ఆలయానికి దిక్కు మొక్కు లేకుండా పోయింది అంటూ ముసల కన్నీరు కారుస్తూ ఒక ఆర్టికల్ రాసింది ఎవరయ్యా అంటే సాక్షినే. అదే రామాలయం గురించి ఎవరు పట్టించుకోవటం లేదు, శిథిలావస్థకి వెళ్ళిపోయింది అని ఒక ఆర్టికల్ రాసింది ఎవరు అంటే సాక్షి. వాస్తవానికి అది రఘురామకృష్ణరాజు పరిధిలో ఉంది కాబట్టి ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారు. అదే సందర్భంలో కొంతమంది భక్తులు కూడా రామాలయాన్ని పునరుద్ధరించాలి, అది భక్తులకు ఎంతో మేలు చేసినట్టు అవుతుందనేది కొంతమంది భక్తులు చేసినటువంటి విజ్ఞప్తి. దాంతో స్థానిక ప్రజాప్రతినిధిగా ఆయన పైన బాధ్యత ఉంది కాబట్టి నేను వచ్చి పరిశీలిస్తాను, దాన్ని పునర్నిర్మాణానికి నేను సాయం చేస్తానని హామీ కూడా ఇచ్చిన మాట వాస్తవం. అయితే అక్కడ ఆలయ నిర్మాణం చేస్తే హిందూ క్రిస్టియన్స్ మధ్య సమస్యలు తలెత్తుతాయని కొంతమంది దళిత క్రిస్టియన్స్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాస్తవానికి నిజంగా వాళ్ళు క్రిస్టియన్స్ కూడా కాదని నా అనుమానం. జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ముసుగు మనుషులు అనేది నా అనుమానం. ఎందుకనంటే వాస్తవానికి భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో చర్చి పక్కన హిందూ దేవాలయాలు ఉన్నటువంటి గుళ్ళు ఎక్కడా లేవా? మీరు ఏ గ్రామంలో అయినా తీసుకోండి, 100 మీటర్ల దూరం కూడా లేకుండానే చర్చి పక్కన హిందూ దేవాలయం ఉంటుంది, హిందూ దేవాలయం పక్కన చర్చి ఉంటుంది, మసీదు పక్కన హిందూ దేవాలయం ఉంటుంది. మనది ప్రజాస్వామ్య దేశం, లౌకికవాదం. సో ఒకరినొకరు గౌరవించుకుంటారు తప్ప ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. మరి అలాంటిది ఒకవేళ నిజంగానే అక్కడ చర్చ్ ఉన్నా కానీ రామాలయాన్ని పునరుద్ధరించడం వల్ల వచ్చిన నష్టమేమీ ఉండదు. సరే, అది జరిగింది. సరే, ఆయన దర్శించుకునే సందర్భంలో ఆయన ఎక్కడా కూడా రియాక్ట్ అవ్వలేదు, వచ్చాడు, దర్శనం చేసుకున్నాడు. ఆయన వెళ్ళిపోయినప్పుడు కొంతమంది రాళ్ళు రువ్వారు, దాని మీద కేసులు పెట్టారు, అది వేరే విషయం. సరే, ఇది కదా అసలు స్టోరీ, ఇది కదా. మరి సాక్షి ఏం చేయాలి? రామాలయానికి పూనుకున్నటువంటి రఘురామకృష్ణరాజుని అభినందించాలి, లేదా కనీసం ఆ వార్తను రాయాలి. రామాలయ నిర్మాణానికి రఘురామకృష్ణరాజు నడుం బిగించాడనో, లేదా సాక్షి కథనానికి రఘురామకృష్ణరాజు స్పందించి రామాలయ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నాడనో రాయలేదు. సాక్షి మార్కు రాజకీయం ఇదే. వాస్తవానికి బాధపడుతూ రాసింది వాళ్లే, తర్వాత దాన్ని పునరుద్ధరిస్తానని చెబితే మాత్రం వార్త రాయలేదు. సరే, రాయకపోగా ఇప్పుడు ఏం చేసింది? రామాలయం ముసుగులో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం రఘురామకృష్ణరాజు చేస్తున్నట్టుగా 2వ నాలుకతో కథనం రాసింది. టీడీపీ కూటమి సోషల్ మీడియా ఏం చేసింది? ఈ రెండు పక్కన పెట్టింది. రామాలయ శిథిల వ్యవస్థకు చేరిందంటూ బాధపడుతూ రాసిన వార్త, అలాగే రఘురామకృష్ణరాజు మీద ఇప్పుడు రాసిన వార్త, ఈ 2 వార్తలను పక్కన పెట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకని? ఇది వైసీపీ 2 నాలుకల ధోరణి. రామాలయం మీద ముసల కన్నీరు గార్చింది వీరే, రామాలయాన్ని పునరుద్ధరిస్తామంటే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని రాసింది వీళ్ళేనని చెప్పి 2 వార్తలు పక్కన పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్. కరెక్టే కదా? ఇప్పుడు రామాలయం బాగుపడాలి అని కోరుకున్నది ఎవరు? మొదట సాక్షినే. మరి అదే రామాలయాన్ని బాగు చేస్తాము అంటే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని రాసేది ఎవరు? అది సాక్షినే. అంటే ఇది ఒక ప్రీ ప్లానుడ్ కుట్రలాగా కనపడుతుంది. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు రామాలయం మీద స్పందించినప్పుడు దీన్ని ఇష్యూ చేయాలని ఒక ప్రీ ప్లానుడ్ కుట్రలాగా చేసినట్టుగా ఇది కనపడుతుంది ఖచ్చితంగా. సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఆలయంపై నాలిక మడతేసి జగన్ రోతపత్రిక దొంగ వైఖరి, ఆకవీడు రామాలయ దుస్థితిపై కథనం, పునరుద్ధరణకు వినతి. అక్కడికి వెళ్లిన రఘురామపై కొందరు దాడి, ఆ వెంటనే పందా మార్చి విషపురాతలు, దళిత క్రైస్తవులను రెచ్చగొట్టే యత్నం, ఒక పత్రిక 2 నాలుకలంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్. సో ఏం జరిగిందో చూడండి ఒకసారి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకవీడులోని పెదపేట రామాలయం సాక్షిగా జగన్ రోతపత్రిక నాలిక మడతేసింది. ఆలయ దుస్థితిపై రాతలు రాసింది ఆ పత్రికే. స్థానిక భక్తులు వినతి
వినతిపై అక్కడికి వెళ్లి రామాలయ పునరుద్ధరణపై హామీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణపై ఇప్పుడు విషం కక్కుతున్నది కూడా ఆ పత్రికే. ఆకవీడిలో అలజడి చాలా స్పష్టంగా తన 2 నాలుకల ధోరణి బయట పెట్టుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల 7వ తేదీన శిథిలావస్థలో పురాతన రామాలయం అంటూ జగన్ పత్రికలో ఒక కథనం రాసింది. అందులో కింద ఏం రాశారంటే, రామయ్య ఇటు చూడవయ్య అంటూ రాసిన ఆ కథనంలో శ్రీరాముడికి నిలువ నీడ కరువు అయ్యిందంటూ కన్నీరు పెట్టించేలా రాతలు రాసింది. అంటే ఈ రామాలయ దుస్థితి గురించి మొదటగా రాసింది సాక్షినే. అంటే రామాలయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదని దాని సారాంశం. అయోధ్య రామాలయం వెలిగిపోతుండగా ఎన్నో ప్రాచీన రామాలయాలు శిథిలమైపోతున్నాయని రాసుకొచ్చింది. సనాతనవాదులు దీనిని కాపాడాలంటూ కోరింది. పెదపేట రామాలయంలో ఆకవీడు పట్టణ పరిసర ప్రాంతాల భక్తులు పూజలు చేస్తూ వస్తున్నారు. ఓవైపు పత్రికలో కథనం, మరోవైపు స్థానికంగా భక్తులు విన్నపంతో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆ ఆలయాన్ని సందర్శించారు. స్థానిక భక్తులు ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరగా ఆయన దానికి అంగీకరించారు. దీనిపై ఆ రోజే పెదపేటకు చెందినటువంటి కొందరి దళిత క్రైస్తవులు అభ్యంతరం తెలిపారు. క్రైస్తవులు ఉండే చోట రామాలయం నిర్మిస్తే ఘర్షణలు జరుగుతాయని అన్నారు. అదే క్రమంలో అక్కడ గ్రామదేవత ఆలయం నిర్మించాలని మరికొంతమంది దళితులు కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. ఇది ఇలా ఉంటే శ్రీరామనవమి రోజున శ్రీరాముల్ని దర్శించుకోవడానికి డిప్యూటీ స్పీకర్ మరొకసారి అక్కడికి వెళ్ళారు. అప్పటికే అక్కడ బయట నుంచి వచ్చిన వ్యక్తులు, ఆందోళనకారులు కర్రలు, కత్తులు, పెట్రోల్ సీసాలతో సిద్ధంగా ఉన్నారు. ఆలయంలోకి రఘురామకృష్ణరాజు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల సహకారంతో శ్రీరాముని విగ్రహానికి పూలమాల వేసి మళ్ళీ కాన్వాయ్లో తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. ఈ సమయంలో కొందరు యువకులు రాళ్లతో దాడి చేశారు. అక్కడ జనసేన అలాగే ఇతర కూటమి నేతలపై కూడా దాడి చేశారు. దీనిపై పోలీసులు రాశారు. అంటే ఇప్పుడు ఏం చేసిందో చూడండి. సరే, ఈ కథ అంతా మనందరికీ తెలిసిందే. రఘురామకృష్ణరాజు మీద ఇదంతా మనకు తెలిసిందే. సో డిప్యూటీ స్పీకర్ ఇప్పుడేం రాసిందో చూడండి. కనీసం భక్తులపై అక్కడ స్థానికులు, బయట వ్యక్తులు దాడి చేసిన విషయంపై కనీసం స్పందించలేదు సాక్షి పత్రిక. డిప్యూటీ స్పీకర్ రెచ్చగొట్టి ఆలయం వద్ద దాడులు జరిగేలా చేస్తున్నారని, స్థానిక దళితులపై కేసులు పెట్టిస్తున్నారంటూ రఘురామకృష్ణరాజు మీద నెపం మోపే ప్రయత్నం చేసింది. ఇక్కడేమో ఆలయాన్ని కాపాడాలి అంటూ రాత రాసింది వీళ్ళే. ఓకే, ఆలయాన్ని నేను పునరుద్ధరిస్తానని ఈయన హామీ ఇస్తే ఆ హామీని రాయటం మానేసి రఘురామకృష్ణరాజు దళితుల మీద కేసులు పెట్టిస్తున్నాడు, రఘురామకృష్ణరాజు క్రైస్తవులను రెచ్చగొడుతున్నాడని చెప్పి రఘురామకృష్ణరాజు మీద కథనం రాసింది. అసలు ఆలయాన్ని పట్టించుకోవాలని రాసింది నువ్వే కదా. నీ పేపర్లో వచ్చిన కథనానికే ఆయన స్పందించాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు నువ్వేం రాయాలి? ఓకే, సాక్షి పత్రిక కథనానికి స్పందించిన డిప్యూటీ స్పీకర్ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని, ఆలయాన్ని బాగు చేస్తామని హామీ ఇచ్చారని రాయాలి కదా. కానీ ఇక్కడేం రాసింది? ఇక్కడేమో హిందువుల మీద ముసలి కన్నీరు గార్చింది, ఇక్కడేమో దళితుల మీద ముసలి కన్నీరు గార్చింది. వాస్తవానికి వీళ్ళిద్దరి మీద వీళ్ళకి ప్రేమ ఉండదు. దళితులను రెచ్చగొడుతున్నారు, ఆ క్రైస్తవ యువకులను, దళిత యువకులను ఇబ్బంది పెడుతున్నారని, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని మళ్ళీ రఘురామకృష్ణరాజు మీద రివర్స్ రాతలు. సో ఇప్పుడు ఏమైంది? దీంతో ఈ కథనాలు వైరల్ అవుతున్నాయి. చూడండి, సాక్షి పత్రిక 2 నాలుకల ధోరణి అంటూ పలువురు సోషల్ మీడియాలో జగన్ పత్రికను ట్రోల్ చేస్తున్నారు. సరే, జగన్ పత్రికను ట్రోల్ చేయడం ఇప్పుడు కొత్త ఏం కాదులే, కానీ వాళ్ళు లెగిస్తే ప్రతిసారి అయ్యేది ట్రోలే. కాకపోతే సాక్షి 2 నాలుకల ధోరణి ఎలా ఉంటుందో చూడండి. నువ్వు ఒక కథనం రాసినప్పుడు ఆ కథనానికి స్టాండ్ అయి ఉండాలి. నేను అదే చెప్పా, రఘురామకృష్ణరాజు వస్తాడు అని తెలిసే ప్రీప్లానుడ్గా ఈ కుట్రకు తెరదీశారనేది నా అనుమానం. వాస్తవానికి తర్వాత అక్కడ స్థానికులు చెప్తుంది ఏంటంటే, నిజంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించట్లా. ఆల్రెడీ ఉన్న రామాలయాన్ని పునర్నిర్మిస్తాము, శిథిలావస్థలో ఉన్నదాన్ని బాగు చేస్తామంటే దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్తారు? కొత్తగా కట్టేది కూడా కాదు. అలాగే మన రాష్ట్రంలో రామాలయమును లేకపోతే చర్చు పక్కపక్కన ఉన్నటువంటి ప్రదేశాలు అనేకం ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా అటువంటి ఘటనలు లేవు. కనీసం మధ్యలో కంచి మాత్రమే, గోడ మాత్రమే అడ్డుండి ఒక పక్క దేవాలయం, ఒక పక్క చర్చు ఉన్నటువంటి ప్లేసులు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ఎప్పుడు ఇబ్బంది రాలా. ఎవరి పని వాళ్ళు, దేవుణ్ణి వాళ్ళు నమ్ముకుంటారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ కావాలని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారు. సో అంటే సాక్షి పత్రిక రాజకీయం కోసం ఎంత దిగజారిపోతుంది అనడానికి ఇదొక ఉదాహరణ. ఇకనైనా సాక్షి పత్రిక ఇలాంటి 2 నాలుకల ధోరణి మానుకుంటే మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.